సో కొత్త బిజినెస్ కోసం ఇప్పుడు నేను మా అత్తయ్య ఈ పెద్ద మనిషిని తీసుకొని వెళ్తున్నాం. సో విజయవాడలో ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏంటి అని చూపిస్తాం. కొట్టండి రా. ఇది న్యూ ఇయర్ రోజే ఈవినింగ్ నుంచి అప్పటికప్పుడు అనుకొని మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అప్పుడు టైము 6 o'clock దాకా అయిపోయింది. చల్ల గాలి కదా. అవిని ఇంట్లోనే ఉంచుదామంటే వాళ్ళ నాన్న పడుకొని ఉన్నారు. ఇంకా అవిని చూడలేరులే వాళ్ళు ఎవరని చెప్పి మేమే తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి వీడియో చూసి ఇట్లా అంట. వీడియో చూస్తే చాలు హవికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిద్ది. వాళ్ళ నాన్నమ్మ పెట్టుకునే తిలకం తీసుకొని మొహం అంతా రాసుకున్నాడు. ఇక పాపం ఇవాళ సరిగా ఫుడ్ తినలేదు, నిద్రపోలేదు. మధ్యాహ్నం అంతా నిద్రపోలేదు, ఎంతసేపు పడుకోమన్నా ఆడుకున్నాడు. దాని తర్వాత డైరెక్ట్గా మార్కెట్కి, ఇంటి దగ్గర ఆటో ఎక్కితే మార్కెట్ దగ్గర దిగుతాం. అక్కడ కొంచెం నడవాలి. సో మేము హ్యాండ్మేడ్ జ్యువెలరీతో పాటు ఇప్పుడు క్లిప్స్, కొరియన్ క్లిప్స్, ఇప్పుడు పండగ సీజన్ కదా, అందుకని చెప్పి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి సేల్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఎక్కువ మార్జిన్ లేకుండా తక్కువ ప్రైజెస్కి సేల్ చేయాలనేదే మా ఉద్దేశం. ఇక్కడ గాంధీ హిల్ దగ్గర అంతా ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి. ఏదేమైనా న్యూ ఇయర్ అంటేనే ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా. ఈ న్యూ ఇయర్ అంతా కూడా మాకు ఆ డే అంతా అస్సలు ఖాళీ లేదు. ఈ వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. అసలు బిజినెస్లో ఎలా ఉంటుంది, మనం ఎలా తిరిగి తీసుకుంటాం, తర్వాత వాటిని ఎలా తీసుకొచ్చి ఎలా వీడియో షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ కొరియర్ చేయడం, ఇదంతా ఈజీ కాదు. అలా అని చేయలేనంత కష్టమో కాదు. మనకి ప్యాషన్ ఉండి మనకి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కదా, అలా అన్నమాట. సో ఇక్కడైతే ఒక షాప్కి అయితే వచ్చాం, హోల్సేల్ షాప్కి. విజయవాడ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడైతే లాస్ట్ టైం వేరే చోట తీసుకున్నారంట అత్తయ్య వాళ్ళు. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. అసలు క్లిప్స్ అన్బ్రేకబుల్ అనమాట. కింద ఇస్త్రీ కొట్టండి కావాలంటే అయ్యి పగలవు, క్వాలిటీ అని చెప్పారు. ఇంకా మా మావయ్య మాకు ఇచ్చిన బడ్జెట్ కేవలం 1500 రూపాయలు. మేము వెళ్ళి ఏమేమి కొనుక్కొని వచ్చాం, లాస్ట్కి ఎంత బిల్ చేసాం, అసలు ఏమైందో కూడా చూపిస్తాం. అవి పడుకుని పోయాడు. ఇంకా తర్వాత కాసేపటికి నిద్ర లేచాడు. ఇంకా అదని ఎన్ని తీపిచ్చానో అసలు నేను. అన్ని మోడల్స్ ఉండాలి అని చెప్పి, కుదిరితే కనుక పండగ టైంలో స్టాల్ కూడా పెట్టాలనేది నా కోరిక. చూద్దాం కుదురుతుందో లేదో. ఇంతలోపే ఈ కలెక్షన్ అంతా కంప్లీట్ అయిపోతే అప్పుడు చూడాలి. ఇంకా స్టిక్కర్స్, బొట్టు బిళ్ళలు ఒకటే, టిక్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్, కోన్స్, క్లిప్స్లో రకరకాల క్లిప్స్ చాలా తీసుకున్నాను నేను. మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్రెడీ ఈ కలెక్షన్ అంతా నేను ముందునే షార్ట్స్ పెట్టేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అంటే అసలు మేము అక్కడ ఎలా తీసుకుంటాం, అక్కడ వాళ్ళు ఎలా ఇచ్చేస్తారు అన్నీ ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే సపరేట్గా లెక్కలు వేశారు. ఫస్ట్ చాలా తీసినట్టు లెక్క వేయించేసా. అప్పుడు బిల్ అంత అయిందో తెలుసా, 6600 అయింది. మా మావ ఇచ్చింది 1500, మాకు బిల్ 6600 అయింది. నాకు మైండ్ పోయింది. ఇంకా కాదు, మళ్ళీ నేను ఒక్కసారి తీస్తాను అని చెప్పి కొన్ని తీసేసి తర్వాత నేను దాన్ని తగ్గించి ఇంక మా మావయ్య కాల్ చేస్తే బిల్ వేశారు. ఆయన ఏమో పాపం చాలా చిరాకు పడ్డాడు. వాళ్ళకు కూడా పాపం విసుగ్గా ఉండిద్ది కదా. తర్వాత నీట్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఏమో వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళనని చెప్పి ఇక మా అత్తయ్యనే బ్యాగ్ అయితే మోసుకుంటూ వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళండి, ఆటోకి ఎక్కువ దూరం కాదు. సో మళ్ళీ రిటర్న్ ఆటో ఎక్కేసి స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. మేము ఇంటికి వెళ్ళేసరికి 8 o'clock అయింది. మొత్తము జర్నీ కానీ అక్కడ షాప్లో కానీ 2 hours టైం అయిపోయింది మాకు. పోనీలే నైట్ టైం వెళ్ళడమే మంచిది. మార్నింగ్ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది అండ్ ఎండలు కదా, అసలు అవితో కుదరదు. నీకోసం చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ బావా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అమ్మ. అయ్యో అమ్మో, హ్యాపీ న్యూ ఇయర్ రిషి. సో ఇప్పుడు మనకు ఆర్డర్స్ కూడా వచ్చినాయి. నేను ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్న ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి లోటస్ క్లిప్, ఇన్విజిబుల్ చైన్స్, శారీ పిన్స్. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో కదా, ఎన్ని కలర్స్ చేసాము. ఇప్పుడు మ్యూట్ ఎవరు మాట్లాడరు. ఈ కాసుల క్లిప్ కూడా బాగా అడుగుతున్నారు ఇప్పుడు.
నాకు ఈ క్లిప్ బాగా నచ్చింది, ఇది నచ్చింది, ఈ పెద్దది నచ్చింది. సో మన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్గా పేజ్లో ఆర్డర్స్ తీసుకోండి, ఆర్డర్స్ ఇవ్వండి. ఈ కాసులతోటి బిల్లలు కూడా బాగా చేయించుకుంటున్నారు. ఇగో కడాలోనే కొత్త మోడలు, ఇవన్నీ నాయి. ఇదొకటి $1. బ్యాంగిల్స్ నాకే, ఈ కాసుల బిల్లలు కూడా నాకే. ఇక్కడ చాలా వచ్చినాయి రిషి, ఇంకొకళ్ళయ్యా అదే ఇక్కడ వచ్చినాయి చాలా, అందుకని కాసులది పైన ఓన్లీ సింగిల్గా ఇది చేయించుకున్నా బాగుండిద్ది, సింపుల్గా క్యూట్ ఉంది. మొత్తం ఇయ్యాను. ఇంకా ఒక కవర్లో చాలా ఉన్నాయి కదా, మరి అవి ఓపెన్ చేయవా? పర్లేదు పెట్టేసి, ఇది మామూలు లాంగ్ వీడియో కదా, ఆన్లోనే ఉంది. అలా ఇవన్నీ క్లిప్స్, ఈ క్లిప్స్ కూడా బాగా అడుగుతున్నారు. 3D డిజైన్, ఈ బేబీ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ నేను ఆల్రెడీ పొద్దున్నట్టు పెట్టేసుకున్నా. శారీ పిన్స్, హెయిర్ క్లిప్స్, బేబీ క్లిప్స్ బాగా ఇప్పుడు ఈ పెట్టినాక ఈ జడబిల్లలు, ఈ కాసుల క్లిప్పు అయ్యి అవును బాగున్నాయి డిఫరెంట్గా. ఇప్పుడు పండగ సీజన్ కదా, ఇష్టపడతారు బాగా. ఈ ఒకటి పెట్టల, ఇప్పుడు మాయ కూడా తీసి వీడియో పెడుతున్నాము చూడు. దేవుడా ఇక్కడ పెట్టినానా? ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. సరే ఇంకా స్టార్ట్ చేయండి. ఇక్కడ పెట్టినానా? ఇంకా మనం ఎంత లగేజీలు తీసుకొని ఆడికెళ్తాం. సరే పట్టుకో. బొజ్జుంటావా? ఇప్పుడేం బొజ్జోడమే. సో తెచ్చినవి అన్నీ చూపిస్తున్నాము, ముందు అరేంజ్ చేసుకోవాలి, తర్వాత చూపిస్తాను. నా ఫోను మళ్ళీ ఏంటత్తయ్య, ఇప్పుడు మీ ఫోన్లో తీస్తే సరిపోయిద్దా? అట్లా కాదు, నా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. 2 రకాలు తీసుకొచ్చురా, ఇదొకటి ఇదొకటి. ఛార్జింగ్ పెట్టి ఖాళీ డబ్బాలు తెచ్చుకున్నాం ప్యాకింగ్లకి, ఏం చేయాలి అర్థం కాదు. స్టిక్కర్స్ అన్ని మోడల్స్ తెచ్చాం, పండగ కదా అందుకని. వచ్చాడయ్యా బాబు పిల్లోడు, అది ఫోన్ పెట్టేసేమో కలర్ అంటేసిద్ది నాయన ఫోను. మరి లాస్ట్లో లిప్ బామ్స్ మీకు ఇచ్చాను కదా, సంచిలో పెట్టినట్టున్నారు. ఆ ఎల్లో సంచిలో చూడండి, అంటది అంటుకదే. ఇవన్నీ క్లిప్సే. అది కూడా పెట్టండి, అక్కడ ఎక్కడ చోట నుంచో పెట్టండి. ఇది సరిపోదు అత్తయ్య. సరే ఏదైనా 20 క్లిప్స్, అన్బ్రేకబుల్ క్లిప్స్. ఇస్త్రీలు కొట్టినా పగలవంట. అదో మా అబ్బాయి తొక్కుతున్నాడు, అయినా పగలటల్లా. నేను కూడా తొక్కి చూపిస్తాను. ఈ బాక్స్ ఒకటి 40 రూపీస్. దీనిలో మనకి 9 క్లిప్స్ వచ్చినాయి. ఇది ఏదైనా 15. దగ్గరగా మళ్ళీ చూపిస్తాం. ఇది 15, ఇది 20, ఇది 25 పెద్ద క్లిప్స్. ఇది మనకు ఒక్కటి 30 రూపీస్. చూడండి 5 క్లిప్స్ వచ్చినాయి బటర్ఫ్లైలో. అది తినేది కాదు నానా, ఈ జడవే. అది బిసిక్ వచ్చి టిక్ టిక్స్ కూడా తీసుకొచ్చాం. ఈ షీట్ మొత్తం ఒక సెట్ అయితే 30 రూపీస్. అండ్ డిజైన్ వచ్చినాయి వీటిలో చూసారా, ప్లెయిన్ వచ్చినాయి. ప్లెయిన్ అయితే ఒకటి జత 25. ఒక్క నిమిషం చూస్తా, అంత పడవు. ఇది 20 రూపీస్ క్లిప్, ఇది 20 రూపీసే. ఇది 10 రూపీస్ బటర్ఫ్లైస్. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 15 రూపాయలు, 6 వచ్చినాయి. ఇది కూడా ఏదైనా 15. ఇది 15, ఇది 20. బనానా క్లిప్స్ కలర్స్ ఉన్నాయి 25. మొత్తం ఇది అన్నమాట తెచ్చిన స్టాక్. ఇంకా ఉన్నాయి.
తీసేసాను అనుకుంటున్నా. ఈ బనానా క్లిప్స్ ఎంతో తెలియదే. ఇది ఏదైనా 15 రూపాయలు. డైరెక్ట్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఇది నువ్వు తీసుకొచ్చిందా రిషి? ఆ క్లిప్స్ ఈ ఒక్కొక్క క్లిప్స్ ఒక్కొక్క రేట్. ఈ 20, ఇది 20నే. ఇది 20 రూపాయలు. ఇది ఎంత అర్థం కాదు. 20 అనా? ఈసారి పండగ కాపురం చెడ. ఈ 15, 12 రూపాయలు, 12 రూపీస్. ఇప్పుడు బనానా క్లిప్స్ అంటే ఈ 12 బనానా క్లిప్స్ 25. డిజైన్ ఇది అదే. ఇవి అదే. అది మీకు గుర్తులేదు. అడగండి డిజైన్. రిషి ఫోన్ అవి ఫోన్ తీసుకురాదు. అవి వచ్చేది దేవుడా. ఫోన్ ఇవ్వు అవి. అలాగా నా ఫోన్ సరే కానీ మేము ఎంత బిల్ చేసాం సరదాగా గెస్ట్ చేయండి చూద్దాం. ఇగో ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకొచ్చాము. అన్ని కొన్ని మోడల్స్ తెచ్చాము. అసలు ఏ వెళ్తాయి ఏదో తెలియదు కదా, అందుకని. క్రంచీస్ అంట. ఇట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్, పిల్లలకి, పెద్దోళ్ళు, నేను కూడా పెట్టుకుంటా. బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. అండ్ నెయిల్ పాలిష్ కూడా తెచ్చాం డాజ్లర్లో. 5 కలర్స్ తెచ్చాం స్టార్టింగ్ కాబట్టి. సో అవి కూడా అన్నీ చూపిస్తాం. ఒక్కొక్కటి మనకు తెలుసు కదా, డాజ్లర్ అంటే 50 రూపీస్ పడుతుంది. ఇవి కూడా ఇంకొక టైప్ ఆఫ్ క్లిప్స్. ఇవి కూడా 20. అంతే. ఇప్పుడు షార్ట్లు తీయాలి. అవరి నాయన అన్బ్రేకబుల్ క్లిప్స్ పగులు తీయలేదని బండెక్కిస్తున్నాడు. 35. ఇదెంత? ఇదిగో ఇది 30 రూపాయలు. ఇదిగో ఈ మోడల్ చాలా బాగున్నాయి. డిజైనర్లో వచ్చినాయి. దీనిలో 2 మోడల్స్ ఉన్నాయి అంతే. అంతే. ఇదొక మోడల్, అదొక మోడల్. ప్లెయిన్ డిజైన్. అండ్ టిక్స్ లో కొరియన్ క్లిప్స్ చాలా ఉన్నాయి. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఓన్లీ 6 రూపీస్ ఒక్క షీటు. ఇది ఇంకొక మోడల్, ఓన్లీ 6 రూపీస్. అన్ని రకాలు ఓన్లీ 6 రూపీస్. అది కూడా 6 కదా. ఇప్పుడు ఇంకొకటి, ఇది ఓన్లీ 10 రూపీస్. ఐటెక్స్లో చిన్న బొట్లు పెట్టుకునే వాళ్ళకి, పెద్ద బొట్లు పెట్టుకునే వాళ్ళకి. అందరూ చిన్నయే పెడుతున్నారు. 10 రూపీస్. ఇంకా స్టోన్స్ ఉండాలి అత్తయ్య. ఇంకా ఉండాలి బొట్టు పిల్లలు. ఇది ఇక్కడ ఉన్నాయి. నేను చూడ ఎదురే పెట్టుకొని ఊరంతా ఎదుగుతున్నా. ఇది ఒక్కొక్క షీట్ మనకి 10 రూపీస్. ఈ కొత్త మోడల్ పండగలకి. అండ్ క్లిప్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు. ఒక మోడల్ కాదు, బనానా క్లిప్స్, కొరియన్ క్లిప్స్, స్టోన్ క్లిప్స్, ఈ క్లిప్స్ అండ్ ప్రైజెస్తో కూడా చెప్తాను. సో అన్నీ ఒకే వీడియోలో చూపించాలంటే కష్టం కదా. సో మన వాట్సాప్ నెంబర్కి, స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వెంటనే మెసేజ్ చేయండి. క్లిప్పులు అయితే అన్బ్రేకబుల్ అసలు. కొత్త మోడల్స్. ఇది వచ్చేసి మనకు ఒక క్లిప్ జస్ట్ 20 రూపీస్. అన్ని కొత్త మోడల్స్. ఇవి కూడా 10. ఇవి కూడా అన్బ్రేకబుల్. మీకు క్వాలిటీ చూసారంటే చాలా బాగా నచ్చింది. మా అబ్బాయి అన్ని ఇసిరిసిరి కొడుతున్నాడు ఎందనండి, అయినా బాగలట్లా. బండి కూడా ఎక్కించి చూశాడు. అప్పటికని తీయాలి ఫోటోలు. తీసావా 30 రూపీస్ ఉండాలి. తీసావా 30 రూపీస్. 20 ఈ ఓన్లీ 10 రూపీస్. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఈ ఓన్లీ బ్లాక్లో బటర్ఫ్లై 10 రూపీస్. ఇది 25. ఈ ఓన్లీ 20. ఓన్లీ 20 కలర్స్ బ్లాక్. ఫోటోలు తీస్తాడు. 20 రూపీస్. ఇయర్ రింగ్స్ చైన్ హైదరాబాద్ క్లాసిక్. ఇది కరాచీ 15 రూపీస్ ఒకటి. 15 రూపీస్. ఈ క్లాసిక్ 12 రూపీస్. ఇది కూడా 40. అది ఓన్లీ 20 రూపీస్. ఫోటోలు వీడియో తీస్తున్నావా? చెప్పా. వీడియో తీస్తున్నావా? అవి ఏం చేస్తున్నావు నాన్న అసలు? ఇవి ఏవైనా 50 రూపీస్. 5 కలర్స్ తెచ్చాం. కాకపోతే
క్రంచీస్ 20 రూపీస్. ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్స్ 20 రూపీస్. ఆ బాక్స్ మూత తీసుకురమ్మా, దీని మీద పెడదాం. ఫోటో 320. హిప్ బెల్ట్ ఏదైతే సర్దేశారా? పడేసాడు. హిప్ బెల్ట్ ఎంత చెప్తాం? 150. ఓన్లీ 150. కలర్స్ ఫోటోలు వీడియో ఫోటో దొరుకుతావా? అవి అంతే, మనం ఎంత తెలిసిన మనకు నోరు నొప్పి సర్దుకోవడం. 10 రూపీస్. 20 రూపీస్. ఈ నాకు తెలుసు, అందరూ తెలుసు, నేను తెచ్చాను, నేను చూపించక్కర్లేదు. ఇక్కడేం తెలియదు కానీ కలర్ వస్తుంది, పింక్ కలర్. పూజ చేసుకునేసరికి మా ఇంటి పరిస్థితి ఒకసారి చుట్టుపక్కల చూడండి. బిజినెస్ అంటే ఈజీ కాదు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇవన్నీ సర్దుకునేది, అది కూడా హవీని పెట్టుకుని అంటే ఇంకా డబల్ త్రిబుల్. ఎన్నిసార్లు సర్దితే అన్నిసార్లు ఇసిరేసాడు. ఇప్పటికి ఇట్లా ఉంటుంది మా రోజులు. ఇప్పుడు ఇవన్నీ సర్ది సపరేట్ చేసి గుర్తుండవు, మళ్ళీ ప్రైజ్ ఇది ఒక కన్ఫ్యూజన్. చూసి సర్దుకోవాలి. అలవాటైన వాళ్ళకి అనుకో ఏమీ ఉండదు, అలవాటు లేని వాళ్ళకి అంత ఒక అమ్మాయి వచ్చింది అలవాటు కదా. అలా తీసేసింది, దీనికంటే ఎక్కువ తీసింది. తీసింది వెళ్ళిపోయింది, బిల్లు కట్టేసింది. మేమే చాలా టైం చూసి తీసుకొని బిల్లు దగ్గర కూడా మళ్ళీ తీపిచ్చేస్తాం. బిల్లు అంత తెప్పించి డబ్బులు లేవు మా దగ్గర. మేము 1500 తీసుకొని వెళ్ళాం రిషి షాపింగ్కి. ఆడికి వెళ్ళినాక 6,500 అయింది బిల్లు. అప్పుడు తీసేసాక మావయ్యకి ఫోన్ చేసి, మావయ్య డబ్బులు ఏంటంటే, ఏంటమ్మా ఈ క్లిప్పులు 3 కనపడుతున్నాయి దీనిలో, అసలు ఇదేనియో తెలీదు. ఇప్పుడు ఎంత పడ్డాయో తెలియదు మాకు, ఎత్తుక్కోవాలి ఆ క్లిప్పులు. అది సరే సర్దేసినాక మళ్ళీ చదువుతాం. సరికి 10 గంటలు అవుతుంది. ఇప్పుడు 10:10కి మేము అన్నం తింటున్నాం. మేము చక్రాలు తింటున్నాడు అన్నం తినకుండా. రిషి వెళ్ళిపోతున్నాడు. టాటా రిషి. రేపు కాలేజ్ ఉంది. అబ్బా, మా అత్తయ్య టేబుల్ క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 10:30. ఇంకా ఎప్పటికి పడుకునేది మనం? 12, 1 గంట. హాల్ చూడండి. హాలేనా ఇది? కాదత్తయ్య, ఆ ర్యాకులు మీషోలో ఆర్డర్ పెడతాను నిదానంగా. ఇక్కడ పెట్టేసేయండి, సెట్ చేసుకోండి. అప్పుడు మనకి ఇంత మెస్ ఉండదు, ఇల్లు తీసుకోవడం కూడా మనకి ఈజీగా ఉండిద్ది. మెయిన్ అది ప్రాబ్లం. ఆర్లో సర్ది ఎతకలేక ఇసుకు. ఆ స్టాండ్ ఉంటే పైన అవికి పొందకుండా పైకి పెట్టుకున్నా సరిపోయిద్ది. ఏం చేస్తావు నాన్నకి? ఏంటి చెప్పు, పిలిస్తేనే వెళ్ళు నువ్వు, లేకపోతే వెళ్ళవాక. నేను వచ్చేది నువ్వు రా, కళ్ళలో ముందేదా మీదకి రా, నువ్వు రావే. సరే వచ్చాను. కళ్ళలో ముందే లెగు, నువ్వు లెగిసి కూర్చో. ఇప్పుడు చెప్పను, చూపిస్తా. కనిపిస్తుందా? 12:30. అందరు పడుకున్నారు. నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా, ఎడిట్ చేస్తున్నా. అవి పడుకున్నాడు, మా అత్తయ్య వాళ్ళు పడుకున్నారు. ఈ బిజినెస్ ఆర్డర్స్ కూడా 12 o'clock దాకా వచ్చినాయి. వాళ్ళకి ఆన్సర్ చేస్తూ ఒక పక్కన వాయిస్ ఓవర్స్ ఇస్తూ అప్లోడ్ చేస్తున్నా. అవికి ఇక్కడ దెబ్బ తగిలింది, అది తగిలి వాసింది, అది వీడియో తీయలేదు. ప్రజెంట్ పడుకున్నాడు, నాకు నిద్రపోవాలనే ఉంది. సో అప్లోడ్ పెట్టేసి పడుకుంటా.